హాయ్ ఫ్రెండ్, నేను మీ నారాజుని. నాకు ఒక ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆ ఫ్రెండ్ గురించి నేను కొంచెం మీకు చెప్పుకోవాలనుకున్నాను, నా బాధలు మీకు పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ మధ్యకాలంలో పరిస్థితులు అందరికీ ఇబ్బందిగానే అవుతున్నాయి. మా ఫ్రెండ్ ఒకటి ఏం చేశాడంటే, 3 పిల్లలు అతనికి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. కానీ అతను ఏం చేశాడు, వ్యవసాయం చేసుకుంటూ అప్పు తీసుకుంటూ ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ ఇంకో అప్పు తీసుకుంటూ మాట పడకుండా ఉండే మనిషి. గంభీరంగా అతను పర్సనాలిటీ, అతను హోండాగాను అంత బాగున్న పని చేసి వ్యవసాయం ఈ సంవత్సరం వచ్చి అన్నీ లాస్ట్కి ఏం లేకుండా అయిపోయింది. అమ్మాయి పెళ్లి చేపించే పరిస్థితి వస్తే ఉండే ఆస్తులు అన్నీ అమ్ముకున్నాడు, పెళ్లి చేపించాడు. ఇంకోటి అమ్మాయి అలాగే ఉంది, బాబు అటే ఉన్నాడు. ఆ ఒక అమ్మాయిని కూడా నేను చెప్పలేకపోతానా అనుకుని అమ్మాయిని పెళ్లి చేపించాడు. నేను కూడా ఉన్నా. సడన్గా పొలాలు మళ్ళీ వేసిండు. వేస్తే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒక్కళ్ళు ఇవ్వడానికి ముందు ఎవరు రాలా. చుట్టుపక్కల చుట్టాలందరి దగ్గర తీసుకున్నాడు బాకీలు. ఎవరి దగ్గర అడిగిన డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. లేదు అవకాశం, తీస్తేనే కదా ఇచ్చేది. పండిద్దాం అంటే ధైర్యం చాలక ఉండే పొలాలు అట్టట్టు మధ్యలోనే వదిలేశాడు. కానీ అలానే ఇంట్లో లోన్ తీసుకున్నాడు. ఇంటికి ఆ లోను బాగా టార్చర్ పెట్టారు. 4 నెలల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయకుండా అంత బాధలు పడిస్తున్నానంట చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలిసి అసలు అంత యుద్ధంగా చేస్తున్నాడు. కనీసం ఇప్పుడు మార్చి నెల లాస్ట్లో అని ఇంటికి సీల్ చేసేద్దామని వచ్చి స్టిక్కర్ ఇసి వెళ్ళిపోయారు. నేను ఇంకా ఎలా బతకాలి అని అనుకుని అతను ఊరేసుకొని చచ్చిపోయాడు నిన్న. ఇప్పుడు రైతులకి ఆప్షన్ ఒకటే, వాతావరణంతో పండించే పైర్లు మేము 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం గాచారం అయిపోయింది. అన్ని సంవత్సరాలు ఒక్క ధాటిగా దెబ్బ పడింది. కూలికి వెళ్ళేవాడు లేదు. ఆ అబ్బాయి చదవాలని ఆ పోలీస్ సంబంధించిన చదువుతున్నాడు. ఇప్పుడు ఆడికి ఇటుకుండా అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. జాగ్రత్త, లోన్ తీసుకోవద్దండి. కొంచెం దాంట్లో అయినా అడ్జస్ట్ అయిపోండి. ఇలాంటి లోన్లు తీసుకొని బాధపడకంటే హ్యాపీగా బతకడం అంత ఉత్తమం ఏదీ లేదు. జాగ్రత్త అండి.